ఒక్కసారిగా అటువైపు ఉన్న మనుషులందరినీ చూశాడు అర్జునుడు. చూడగానే తన తాత పక్కన తన గురువు, తన తాతకు కుడి పక్కన తన రాజగురువైన కృపాచార్యులు. ఈ ముగ్గురిని చూడగానే ఒక్కసారిగా అర్జునుడికి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తన మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది. తనకు ఒక్క నిమిషం అర్థం కాలేదు. అటువైపు చూడగానే భీష్ముడిని చూడగానే చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని తండ్రి చనిపోతే 5 పిల్లల్ని తీసుకొని వచ్చింది కుంతి. అలాంటిది వాళ్ళకొక మంచి చెప్పాలన్నా, రాత్రిపూట ఒక కథ చెప్పాలన్నా, వాళ్ళని పడుకోబెట్టాలన్నా ఎన్నోసార్లు కథలు వినుకుంటూ భీష్మాచార్యుల ఒడిలో పడుకున్న అర్జునుడికి అవన్నీ గుర్తొచ్చాయి. ఒకసారి చూసి, ఈయన చెయ్యి పట్టుకొని కదా నేను నడిచింది, ఈయన నా ఒళ్ళో కూర్చోబెట్టి కదా నాకు మంచి చెప్పింది, నాకు ధర్మబోధ చేసింది అని ఒక్కసారికి అశ్రుధార కారిపోయింది అర్జునుడికి. పక్కన ఉన్న ద్రోణాచార్యుడిని చూస్తే తన కొడుకు తిన్నాడో లేదో చూసుకోలేదు, కానీ అర్జునుడు తిన్నాడా పనుకున్నాడా అని నిరంతరము గురుకులంలో అర్జునుడి మీద ఒక ఫోకస్ పెట్టి, ఒక కన్ను పెట్టి, ఆయన తప్పు చేస్తే మందలించి, ఆయన మంచి చేస్తే హృదయాలకు అద్దుకొని, అతన్ని చూసి మురిసిపోయి, అతను సరిగ్గా చదవకపోతే బాధపడ్డ ద్రోణాచార్యుడు భార్య గుర్తుకొచ్చి అసలు అది ఇంకా తట్టుకోలేడు. ఎందుకంటే ఈరోజు అర్జునుడిని గ్రేట్ వారియర్ అంటే దాన్ని ఫుల్ క్రెడిట్ ద్రోణాచార్యుల వారికి. ఖచ్చితంగా ఇవాళ అర్జునుడు నిలబడ్డాడు ఇక్కడ ఒక ధనస్సుతో అంటే ఆ క్రెడిట్ ద్రోణాచార్యుడు. అలా ద్రోణాచార్యుడిని చూడగానే అసలు చూడలేకపోయాడు, కళ్ళు దించుకున్నాడు. అటు పక్కన కృపాచార్యులు వాళ్ళకు చేసిన ఉపనయనం, వాళ్లకు చేసిన సమస్త ఉపచారాలు, అహర్నిశలు, కుంతి ఎలా ఉంది, ఆవిడికి మంచి సరుకులు ఇస్తున్నారా, వాళ్ళు భోజనం సరిగ్గా చేస్తున్నారా అని ఒక కంటికి కాపాడుకున్న కృపాచార్యులు ఈ ముగ్గురిని చూసిన తర్వాత తన హృదయం అనేది ఒక కలిచివేయబడి అతను అలా కుప్పకూలిపోయాడు రథంలో.